రాజధాని అమరావతి మీద వైఎస్ఆర్సీపీ చేసినన్ని అసత్య ప్రచారాలు ఎవరూ చేసుండరు. 2015లో అమరావతి రాజధానిగా మాకు అంగీకారం, 33,000 కాదు 50,000 ఎకరాల రాజధాని ఉండాలి అన్నారు. అది కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట. పైకి అలా చెప్పారు కానీ బ్యాక్గ్రౌండ్లో కుట్రలకు తెరలేపారు. 2015 నుంచి కుట్ర రాజకీయాలు ప్రారంభించారు. అమరావతిలో రాజధాని కడితే పర్యావరణానికి హాని అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీలో తన వాళ్ళ చేత కేసులు వేయించాడు. నది గర్భంలో కడుతున్నారు, వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందని ఎన్జీటీలో ఇంకో కేసు వేయించాడు. ఆ కేసులను ఎన్జీటీ 2 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2017 నవంబర్ 17న పర్యావరణానికి హాని లేదు అని తీర్పిచ్చింది. అదేవిధంగా వరద ముంపు ప్రాంతం కాదు అని ఇంకో తీర్పిచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయమని సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు 2019లో జనవరి 4న ఎన్జీటీ తీర్పును సమర్థించి జగన్ గ్యాంగ్ వేసిన పిటిషన్లను కొట్టేసింది. అంటే 2019 జనవరి 4 వరకు రాజధాని పనులను జగన్మోహన్ రెడ్డి కేసులు వేసి జరగనివ్వలేదు అన్నమాట. ఒక పక్క కోర్టులో కేసులు వేసింది ఆయనే, ఇంకో పక్క అమరావతి రాజధాని, అందుకే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా అని సొల్లు మాటలు చెప్పింది ఆయనే. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పే తేనెలొలికే మాటల్ని నమ్మి 2019లో ఆయనకు అధికారం ఇచ్చారు. 2019 డిసెంబర్లో రాష్ట్రానికి ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని అసెంబ్లీలో బాంబు పేల్చాడు. అమరావతి రైతులు కోర్టులో కేసు వేశారు. అంతే, అప్పటి నుంచి అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు, తట్ట మట్టి కూడా పోయలేదు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులను ఎంత ఏడిపించాలో అంతా ఏడిపించాడు. అమరావతి శ్మశానం, ఎడారి, అమరావతి భ్రమరావతి అని కామెంట్లు చేయించాడు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతిని నాశనం చేయాలని శత విధాలా ప్రయత్నించాడు. ఇలాంటి చెత్త పనులు చేసి 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. కొన్ని నెలల పాటు వైసీపీ నాయకులు 3 రాజధానులు అని మేము తప్పు చేశాము, అమరావతి రాజధాని అన్నట్టు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు జగన్ స్వరం మారింది. మొన్న ప్రెస్ మీట్లో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాజధానిని అమరావతిలో కడుతున్నారు, అమరావతి ముంపు ప్రాంతంలో ఉంది అని అందరినీ షాక్కి గురి చేశాడు. ప్రపంచంలో ఎన్నో సిటీస్ నది పక్కన ఉన్నాయి. అంతెందుకు, దేశంలో ఉన్న 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో 20 రాజధానులు నదీ తీరానే ఉన్నాయి. మన పూర్వీకులు నదుల పక్కనే నాగరికత వర్ధిల్లుతుంది అని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ యమునా నది పక్కనే ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన చెప్పే మాటలు, చేసే చేష్టలు ఇలా ఉంటాయి. మాటలకు చేతలకు సంబంధం ఉండదు. ఇటువంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు 2019లో నెత్తి మీద పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశారు. లేకపోతే ఎప్పుడో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయి ఉండేది. మళ్ళీ ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి.